నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప పులివెందుల ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండేవి. కానీ ఇప్పుడు వైఎస్ వివేక హత్యకు ముందు, హత్యకు తర్వాత అన్నట్టు ఉంది కడప పులివెందుల రాజకీయం. అయితే ఇప్పటి వరకు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుంచే మరి సునీతారెడ్డి కావచ్చు, అలాగే షర్మిల కావచ్చు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఫైనల్గా ఈరోజు కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఉండబోతున్నారు అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసింది. మరి ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి ఇటు చూస్తే అవినాష్ రెడ్డి, మరోపక్క షర్మిల, మరి పులివెందుల రాజకీయం ఎలా ఉండే అవకాశం ఉంది, మొత్తంగా అక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం గవర్నర్, మన వీక్షకులు కూడా నమస్కారం. సో కడప పులివెందులకే కాదు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఎదురు చూస్తూ ఉంది అక్కడ అసలు పులివెందుల్లో కడపలో ఏం జరగబోతుంది అని. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి మీద రూమర్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఉంటారా ఉండరా అనుకుంటే ఆయన్నే ప్రకటించేశారు, మనందరికీ తెలుసు. ఇక్కడ సునీతారెడ్డి గారు మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, ఏ పార్టీ నుంచి అన్న విషయం అయితే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల ఆల్మోస్ట్ ఖరారైపోయారు. సో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు పొలిటికల్ వార్ అక్కడ? ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో పులివెందుల, కడప వైఎస్ కుటుంబానికి కంచుకోటలుగా ఉండేవి. ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలు రేపు రాబోయే ఎలక్షన్లో కురుక్షేత్రంగా మారుతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులతోనే కురుక్షేత్రంగా మారుతున్నాయి. ఇది పెద్ద రాజకీయ మార్పు. గతంలో వివేకానంద రెడ్డి గారు వచ్చిన అడ్డం పెట్టుకుని ఈజీగా ముఖ్యమంత్రి అవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం దొరికింది. దాన్ని ఆయన అంతవరకే ఉపయోగించుకున్నాడు తప్ప తను చిన్నాన్నని హత్య చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని సునీత గారేమో ఎంత ఆరాట పడుతుంటే తండ్రిని అంత దారుణంగా హత్య చేశారని. ఇది కేవలం ఒక రాజకీయ మార్పు కోసం, రాజకీయ లబ్ధి కోసం చేసిన హత్యలాగానే జగన్మోహన్ రెడ్డి గారు భావించాడు తప్ప ఇది చిన్ననాన్న హత్య, ఇది మన కుటుంబానికి సంబంధించిన పరువుకు సంబంధించిన విషయం, మన ప్రతిష్టకు సంబంధించిన విషయం, తర్వాత మన కుటుంబం యొక్క ఒక పరువు కాదు పటిష్టతకు సంబంధించిన విషయం అని కూడా ఆయన మర్చిపోయాడు. దీంతో ఈ 5 ఏళ్ల నుంచి ఎదురు చూసిన సునీత్ గారు ఎన్నిసార్లు ఎక్కడ కోర్టులకు వెళ్ళి ఇంప్లీడ్ అయినా, ఎంత పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి దీని మీద న్యాయం చేయమని అడిగినా ఒక్క ఇంచు కూడా జరగకపోయేటోడికి మొన్న నేషనల్ ప్రెస్లో కూడా వెళ్ళి ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆమె తన బాధను వ్యక్తం చేసింది. తర్వాత ఇంకోటి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే ఈ హత్యకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెలిపించొద్దు, ఒక హంతకుడు, మా కుటుంబంలో ఇంత ఘోరం చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని బాహటంగా చెప్పేసింది. అలాగే దాదాపు షర్మిల్ గారు కూడా ఇతను ఒక దోపిడీదారుడు, మా నాన్నగారికి ఈయనకి అసలు పోలికే లేదు, ఇతను కేవలం ఆర్థిక అంశాల బెనిఫిట్ చూసుకుంటాడు తప్ప తన లబ్ధి పేద ప్రజలు కానీ ఇతర ప్రజల యొక్క ప్రయోజనాలను కానీ వాళ్ళ క్షేమాన్ని కానీ కోరే వ్యక్తి కానే కాదు. మేము కూడా అలాగే మోసపోయాం కుటుంబంలో. ఇతను ముఖ్యమంత్రి చేసే ముందు ఓ రకంగా ఉన్నాడు, చేసిన తర్వాత మరొక రకంగా ఉన్నాడు, ఇతనిలో ఒక అపరిచితుడు ఉన్నాడు అన్నంతగా చెప్పింది. ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవద్దని కూడా ఇద్దరు కూడా గంటాపదంగా చెప్పారు. ఇది చాలా అంటే ఫస్ట్ టైం ఆ కుటుంబం నుంచి వాళ్ళు బయటకు వచ్చి చెప్పింది. ఈ పరిస్థితిలో విజయమ్మ గారే అసలు ఈ కుటుంబాన్ని చేల్చడానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఈ కుటుంబాన్ని చేల్చడానికి షర్మిల కారణం అని ఆయన అంటే, కాదు నువ్వే కారణం, నువ్వు చేసిన ఇలాంటి హత్య రాజకీయాలు, తర్వాత నన్ను నా తల్లికి చేసిన అన్యాయం, ఈ కుటుంబాన్ని చేల్చడానికి కారణం నువ్వు, ఇందుకు సాక్ష్యం మా అమ్మే అని చెప్పింది. విజయమ్మ గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి, మౌనంగా ఉంది. అంటే నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి కారకుడు కాకపోతే ఆమె బయటకు వచ్చి షర్మిల అబద్ధం చెబుతుంది అనేది కదా అనలా. కాబట్టి ఈ కుటుంబానికి సంబంధించిన చాలా అంశాలు ఇప్పుడు ఈ ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి గతంలో రాలయ్యి. ప్రజలు చంద్రబాబు నాయుడు చంపాడు అంటే నమ్మారు, ఓటేశారు. ఇప్పుడు అంతకులు ఎవరనేది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మీరు అన్నట్టు షర్మిల్ గారిది దాదాపు అధికారికంగా ప్రకటించినట్టే, అందులో ఆమె పిసిసి అధ్యక్షురాలు. కాబట్టి ఆయన అవినాష్ రెడ్డిని ఢీకొంటది అన్నప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక మీరు అన్నారు కదా సునీత్ గారు పోటీ చేస్తారేమో ఇక్కడ అని. సునీత్ గారు షర్మిల ఒకళ్ళే, ఆత్మల మార్పు కానీ వ్యక్తులు ఒకడే. ఇద్దరు వివేకానంద రెడ్డి గారి హత్యని ఖండించిన వాళ్ళే. వివేకానంద రెడ్డి గారి హత్య రాజకీయ హత్య అని, అంతకులు పలానాళ్ళని ఇద్దరిది ఏకాభిప్రాయం ఉంది. వాళ్ళకి శిక్ష పడాలని కోరటంలో కూడా ఇద్దరికి ఏకాభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా
కేవలం రాజకీయ లబ్ధి కోరే మనిషే కానీ కుటుంబ శ్రేయోభిలాష కాదు. సొంత చెల్లి అయినా తల్లి అయినా అతనికి ఒకటేను. జనంలో ప్రజల పట్ల కానీ ఆయనకి ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు దయాదాక్షిణ్యాలు ఉండవని కూడా ఇద్దరూ ఒకే భావనలో ఉన్నారు. ఇప్పుడు కనుక ఈ లోక్సభ కంటెస్ట్ చేస్తే సునీత్ గారు కానీ లేకపోతే ఆయన భార్య సౌభాగ్యమ్మ గారు కానీ బహుశా పులివెందులో కంటెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా. గెలుపుకోవటం కాదు అక్కడ క్వశ్చన్. వివేకానంద రెడ్డి గారి హత్యకి న్యాయంగా ప్రజల మద్దతు ఉంటుందా లేదా, ప్రజలను అడుగుదాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎట్టాగూ కోర్టుల్లోనూ ఇతర న్యాయ వ్యవస్థల్లోనూ వీళ్ళకి సరైన ఇది దొరకలా. కనీసం ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మళ్ళీ ఎక్కడుందో అక్కడే ఉంది. కనీసం ప్రజల దృష్టిలో ప్రజా కోర్టులో అయినా పెట్టి దీని మీద ఒక చర్చ జరగాలి. ప్రజలందరూ నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మరి సౌభాగ్యం గారు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి వేస్తారా, లేకపోతే ఈవిక జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న వెళ్ళి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రలోనే విఫలమైనట్టు క్లియర్గా తెలిసిపోయింది. తర్వాత అంతకుముందు ఒకసారి ఒక సమీక్ష సమావేశానికి వెళ్తే కూడా మొఖాన పట్టుకుని అడిగారు, నువ్వు ముఖ్యమంత్రివే కానీ మాకు పనికొచ్చే మనిషి అయితే ఏది కాదు, నిన్ను నమ్ముకుని మేము కుటుంబాలు తరతరాలుగా మీతో పాటు ఉన్నా కూడా మాకు చిన్నపాటి సహాయం చేయటంలో కూడా నువ్వు శ్రద్ధ చూపించలేదు, నేను ఇప్పుడు చేస్తానంటే ఇంకేం చేస్తావు వాళ్ళు దిగిపోయేటప్పుడు, నీ మర్యాద మాకు చాలు అనేసి వాళ్ళు ముఖాన్ని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని ఫలితమే మొన్న బస్సు యాత్రలో పులివెందుల్లో చాలామంది ఏమనుకున్నారంటే అసలు పులివెందుల వీధులు పట్టవేమో, అసలు కిటకిటమని జనం వచ్చేస్తారు, తొక్కిసలాట్లు అయిపోతాయి అనుకున్నారు. ఒక గ్రామ సర్పంచ్ ఒక కార్యక్రమం టేకప్ చేస్తే వచ్చినంత మంది జనం కూడా ఒక ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించిన బస్సు యాత్ర రాష్ట్రంలో అదే మొదటిసారి. అదే ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ చెల్లెమ్మని చేవెళ్ళ నుంచి సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం నుంచి అనేక కార్యక్రమాలు మొదలెట్టినప్పుడు తండోపతండాలుగా జనం వెళ్ళేవాళ్ళు. చేవెళ్ళ ఆయన కూడా పులివెందుల నుంచి కూడా మొదలెట్లా ఏది అట్లా ఆయనకు బాగా కలిసి వచ్చింది. అదే పులివెందుల్లో సొంత నియోజకవర్గం మీరు ఇంతకుముందు చెప్పినట్టు తరతరాలుగా అంటే 1978 నుంచి వాళ్ళ కుటుంబం తప్ప ఇంకొకళ్ళు అక్కడి నుంచి ఎన్నికవల. కానీ మరి మొన్న అంత పేలవంగా జరిగింది ఆ కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మొన్న వివేకానంద గారు హత్య జరిగిన తర్వాత మీరు అన్నారు సరే హత్యకు ముందు హత్యకు తర్వాత అని. హత్యకు ముందు హత్యకు తర్వాత ప్రజల్లో ఎంత తేడా వచ్చింది ఈ కుటుంబం పట్ల వాళ్ళ భావన అనేది మొన్న చెప్పకనే చెప్పినట్టయింది. ఒక రకంగా ఆయనకి షాకింగ్ అనమాట. పులివెందుల్లోనే ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఇట్టా ఉంటే మన పరిస్థితి ఏంటనేది మొన్న చెప్పుకున్నాం మనం. గడ్డపారలే గాలి కొట్టుకుపోతుంటే దూదేకులు వచ్చి మా పరిస్థితి అన్నట్టు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన ఫోటో పెట్టుకుని తిరిగితే అక్కడే చెల్లని ఆ ఫోటో ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది. కోలగట్ల వీరభద్ర స్వామి అని విజయనగరం ఎమ్మెల్యే ఆయన జగన్ ముఖం చూడొద్దు నా ముఖం చూసి అయినా గెలిపించమని కూడా అడిగాడంటే ఇప్పుడు కాదు, ఒక దాదాపు 15 రోజులకు 2 నెలల క్రితమే ఆయన రిలీజ్ అయ్యాడు. అట్లా చాలామంది అభ్యర్థులు రిలీజ్ అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డితో అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారితో అయ్యేటట్టుంటే క్యాబినెట్ మినిస్టర్స్ సీనియర్ ఎంపీసు ఎమ్మెల్యేస్ ఆ పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశంలోనూ ఒకళ్ళిద్దరు జనసేనలోనూ జారాల్సిన అవసరమే ఉంది. అధికార పార్టీ నుంచి ఎప్పుడు కూడా జారరు. ఇప్పుడు మునిగిపోవటం మొదలుపెట్టిన తర్వాత అది ఎంత టైటానిక్ షిప్ అయినా కూడా ఎవడో అందులో ఉండటానికి ఇష్టపడ్డు. ఇంకా ఎంత చిన్న షిప్ అయినా పర్వాలేదు ఇంకో దాంట్లోకి మారుతారు. ఎందుకంటే టైటానిక్ అయినా మునక్క తప్పదు, ఎందుకంటే చిల్లుబడిపోయింది, భారీ ఎత్తున చిల్లుబడిపోయింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్లాగే టైటానిక్ మునకలాగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఊరికే బ్రేవ్ ఫేస్ పెట్టుకుని కనీసం కెప్టెన్ అన్న చివరి రాక నిలబడాలి కదా, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయినా. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. యువజన శ్రామిక కార్మిక పార్టీ అని పెట్టి రైతు పార్టీ ఏ వర్గం నుంచి సపోర్ట్ లేదు. తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ మళ్ళీ ఉనికిలోకి వచ్చిందో ఇక మళ్ళీ షర్మిల లాంటి ఆమెని నమ్ముకుని ఇటు వెళ్ళిపోతారు. వాళ్ళకైతే రేపైనా కాంగ్రెస్ ఇక్కడ నిలబడుతుంది కానీ ఇక వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఉండదనేది అర్థమైపోయిందిగా. దాంతో ఇప్పుడు ఈయనకి జిర్రలు పాకినట్టుగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. ఆయనకన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఇంకా గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్నీ తానే నడిపించి ముఖ్యమంత్రిని కూడా వెనక్కి కూర్చోబెట్టాడు. రేపు వీటన్నిటి మీద విచారణలు వచ్చి కేసులు మొదలైతే మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కనుక స్కిల్ కేసు పెట్టినట్టు వీళ్ళు 4.5 ఏళ్ళు పట్టింది ఆయన మీద పెట్టడానికి. ఈ కొత్త గవర్నమెంట్ వస్తే 4 రోజులు చాలు వీళ్ళ మీద కేసులు పెట్టడానికి. అనేక కేసులు ఏ ఫైల్ తీసినా కేసే. అన్నీ అవినీతి జరిగింది. ప్రజలు కూడా ఇవాళ ఇంత గట్టి నిర్ణయానికి వచ్చారంటే వైఎస్ఆర్సీపీ పట్ల ఈ ప్రభుత్వం పట్ల ఎన్నాళ్ళ నుంచి వాళ్ళకి ఎంత కక్ష ఉంటే తప్ప. ఇప్పుడు నిన్న చెప్పిస్తున్నాడంటే వాడు 5 ఏళ్ళ నుంచి ఆ పిచ్చిసారా తాగి వాడికి మైండ్ కూడా పోయి బీపీ పెరిగిపోయి ఏమీ చేయలేక ఇవాళ కనపడ్డాడు కాబట్టి ముఖ్యమంత్రి. ఇన్నాళ్ళ నుంచి వాడికి చూపులో కూడా కనపడలే ఎక్కడ.
కాబట్టి ఇసురు ఉంటాడు ఇక్కడ ఎవడో బీపీ పెరిగి. అది అంటే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది రాష్ట్రంలో. ఇక ఇవాళ ఎవరు వచ్చి మార్చగలిగింది లేదు. ఫేస్ చేయటం ఆయన చెప్పాడు కదా, పీకే ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన సలహాదారి చెప్పాడు సర్వేలు చేసి. ఇదమ్మా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన, నమస్కారం.